ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజ్యమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. I take this wonderful time as an opportunity given by the Lord to greet you all in the name of Jesus. యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన దేవుడు. ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని. జీసస్ ఈజ్ ద సేమ్ yesterday, today and forever. మీ జీవితాల్లో మారనివాడు, మాట తప్పని దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అనేక మంది మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు. మనందరం ప్రతి ఉదయాన్నే ఈ విధంగా వాగ్దాన సందేశం వినడం అనేది దేవుని చిత్తమైనది. లేఖనాల్లో పొందుపరచబడి ఉన్న వాగ్దానాల నిధి మనం ప్రతిరోజు ఒక్కొక్క వాగ్దానాన్ని ధ్యానం చేయడం ద్వారా దేవుని ఔన్నత్యాన్ని మనం గుర్తిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా పటిష్టపరచాలని, మీరందరూ స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలని ప్రతిరోజు మేము కోరుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఈరోజు వాగ్దాన సందేశంగా కీర్తనల గ్రంథం 46వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. Psalm 46 and verse 10. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడును అగుదును. చదవబడిన వాక్య భాగం చాలాసార్లు మనం చదువుంటాం బైబిల్లో. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. దేవుడు చెబుతున్న మాట ఇది. ప్రపంచంలో మనం చాలా తెలుసుకుంటున్నాం, చాలా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత 3వ సంవత్సరం నుంచే స్కూళ్ళకు పంపిస్తున్నాం. ఎందుకంటే వారు చాలా విషయాలు తెలుసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, తెలివిని సంపాదించాలి. బ్రతకడానికి కావలసిన జ్ఞానం సంపాదించి వారు వయసు వచ్చిన తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడి ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం మంచి డ్రీమ్స్ కలిగి ఉంటారు, ఉద్దేశాలు కలిగి ఉంటారు. అవి తప్పేం కాదు. ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు ప్రతిరోజు అహర్నిశలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు, అన్వేషణలు చేస్తున్నారు, ఏదో ఒకటి తెలుసుకోవాలని. కొన్ని అన్వేషణలు అర్థవంతమైనవి అయితే కొన్ని అర్థం పర్థం లేని అన్వేషణలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడో ఎవరో వేరే గ్రహాల మీద ఎవరైనా ఉంటారేమో, వారు మనకి ఇంకా విశిష్టమైన జ్ఞానాన్ని బోధిస్తారేమో, మానవుడి రోజున ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం ఇస్తారేమోనని ఎక్కడో వేరే గ్రహాల మీద ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేయడానికి ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు, ఒక మాటలో చెప్పాలంటే 100 కోట్లు వెచ్చిస్తున్నారు. దేవుడు మనందరికీ తన లేఖనాలనిచ్చి, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి, జీవితంలో మనం ఎలా ముందుకు సాగిపోవాలి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, నిజంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, నిత్య జీవార్థమైన వెలుగులో మనం నడవాలంటే ఏం చేయాలో లేఖనాల్లో అనేక విషయాలు పొందుపరిచి మనకిస్తే, చాలామందికి లేఖనాల మీద ఆసక్తి లేదు, కానీ లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి చాలా ఎక్కువ ఉండి ఏదేదో తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనిషి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక మానవుడు పరమార్థంలోనికి రావాలి అంటే, ఒక మనిషి తన జీవన అర్థాన్ని తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుడు మన సృష్టికర్త కాబట్టి సృష్టికర్త గురించిన అవగాహన మనలో ఉన్నప్పుడే ఆధ్యాత్మికంగా మనం పటిష్టమైన స్థానానికి వస్తాం, ఆధ్యాత్మికంగా పరిపక్వతలోనికి మనం వస్తాం, మెచ్యూరిటీ అనేది మనకు వస్తుంది. దేవుడు అన్నాడు, ఓరకుండి నేనే దేవుణ్ణి తెలుసుకోండి. ఓరకుండుడి అన్న మాట ఇంగ్లీష్లో బీ స్టిల్ అనే మాట, బీ క్వాయట్. హిబ్రూలో రఫా అనే పదం వాడారు. దాని అర్థం ఏంటంటే, ఓరకుండుడి అంటే ఎక్కువగా కంగారు పడొద్దు అని, భయపడొద్దు, అధైర్యపడిపోవద్దు, ఆందోళన చెందొద్దు. జీవితంలో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ప్రతికూలతలు రావచ్చు, నీవు నమ్మిన వారే నిన్ను మోసం చేసే పరిస్థితులు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, అప్పు బాధలు కొన్నిసార్లు రావచ్చు. అయితే అలాంటి సందర్భంలో నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా దేవుని వైపు చూడడం. ఓరకుండుడి అంటే అర్థం అదే, బీ స్టిల్ అనే మాట. ఎగ్జాక్ట్గా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ముందు ఉన్నప్పుడు కూడా ఇదే మాట వినబడింది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ప్రజలతో చెప్పు, వారు భయపడకూడదు, యెహోవా కలుగుజేయు రక్షణను వారు ఓరక నిలిచుండి చూడమను. దేవుడు చెప్పిన మాట అది. నేను కలుగుజేసే రక్షణ మీరు ఓరక నిలిచుండి చూడండి, కంగారు పడద్దు. ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఫోటో దిగాలి అంటే కదలకుండా నిలబడాలి, అప్పుడు ఫోటో మంచిగా వస్తుంది.
ఒక కార్ని రిపేర్ చేయాలి అంటే, లేదా సర్వీసింగ్ సెంటర్కి ఇచ్చిన తర్వాత ఆ కారు మీద ఆ మెకానిక్ వర్క్ చేయాలి అంటే, ఆ కార్ని తీసుకెళ్ళి ఆ సర్వీసింగ్ సెంటర్లో ఉంచాలి. కదులుతున్న కారుని ఎవరు రిపేర్ చేయలేరు. మీకు అర్థమవుతుందా? ఒక పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక సర్జన్ ఆ పేషెంట్కి సర్జరీ చేయాలన్నప్పుడు ఆ పేషెంట్ని ఒక టేబుల్ మీద పండబెడతారు. కదలకూడదు. ఆపరేషన్ జరిగేంత వరకు కూడా కదలకుండా ఉండాలనే ఆ డాక్టర్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పేషెంట్ ఎంత చక్కగా సహకరిస్తే ఆపరేషన్ అంత చక్కగా జరుగుతుంది. పరిగెడుతున్న వ్యక్తి మీద, కదులుతున్న వ్యక్తి మీద ఎప్పుడూ కూడా సర్జరీలు జరగవు. కొన్నిసార్లు దేవుడు మనతో అంటున్నాడు, ఊరక నిలిచుండి చూడు, నేను నా పనిని జరిగిస్తున్నా, నా అద్భుతాన్ని జీవితంలో చేస్తాను. నువ్వు కంగారు పడినంతసేపు, ఆందోళన చెందినంతసేపు నీవు సమయాన్ని వృధా చేస్తున్నావు తప్ప జరిగేదేమీ లేదు. గివ్ మీ రూమ్ టు వర్క్ ఆన్ యూ. గివ్ మీ రూమ్ టు హీల్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితిని స్వస్థపరచడానికి, నీ పరిస్థితిని మార్చడానికి నాకు సమయమే. చాలాసార్లు మన జీవితాల్లో ఆ ఊరక నిలిచుండే అనుభవం లేనందువల్లనే, కంగారు పడి అటు ఇటు పరిగెట్టడం వల్లనే దేవుని దీవెనలు పొందలేకపోతున్నాం, దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే దేవుని సల మోకాళ్ళేసి ఆయన వైపు చూడగలవా? ప్రభువా, నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నా సమస్తం ప్రభువా. ఐ ట్రూలీ డిపెండ్ ఆన్ యూ జీసస్. ప్రభువా, నీ మీద నేను ఆధారపడుతున్నాను అని ప్రభుతో చెప్పగలవా? దేవుడు అన్నాడు, నువ్వు భయపడొద్దు, ఊరక నిలిచుని చూడు, నీ పక్షంగా యుద్ధం చేసేవాడిని నేనే. ఏ ఐగుప్తులను అయితే నువ్వు ఈరోజు నువ్వు చూస్తున్నావో వాళ్ళు ఇంకెప్పుడు చూడవు. దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. దేవుడు అన్నాడు, ఊరక నిలిచుని చూడండి, నేనే దేవుడిని తెలుసుకొనుడి. తెలుసుకొనుట అనే మాట, టు నో అనే మాట, హిబ్రూలో యదా అనే పదం వాడారు. దాని అర్థం ఏంటంటే కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు. యదా అనే హిబ్రూ పదానికి అబ్జర్వేషన్ అని అర్థం, పరిశీలనగా తెలుసుకోవడం. చాలామంది అంటూ ఉంటారు, యేసు ప్రభు దేవుడని మీకు తెలుసు అంటే, మాకు తెలుసండి. మరి ఆయన్ని అంగీకరించారంటే కొంచెం టైం పడొద్దండి, ఆలోచన చేస్తున్నాడు. నిజంగా యేసు ప్రభు దేవుడు అని నీకు తెలిసినప్పుడు, ఆయన నీ కోసం శిలువలో మరణించారని తెలిసినప్పుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడని నువ్వు తెలిసినప్పుడు, ఆయన అంగీకరించడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? అంటే నీకు యేసు ప్రభు కొద్దిగా తెలుసంతే, కానీ అనుభవపూర్వకంగా ఆయన నువ్వు తెలుసుకోలేదు. ఒక్కసారి అనుభవపూర్వకంగా యేసు ప్రభువుని తెలుసుకుంటే ఆయన్ని విడిచిపెట్టగలమా? ఆయన్ని వదిలిపెట్టి తిరగలమా? నా తెలుసుకోండి, నేనే దేవుడిని తెలుసుకోండి. ఆయనే మనల్ని స్వస్థపరచువాడని, ఆయనే మనల్ని విడుదలిచ్చేవాడని, ఆయనే మనల్ని నిలబెట్టువాడని, మనకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చగలడని మనం తెలుసుకోవాలి. నేను భూమి మీద మహోన్నతుడు నగుదును అన్నాడు. అవర్ గాడ్ ఈజ్ మోస్ట్ హై గాడ్. ఆయన నిజమైన ఉన్నతమైన దేవుడు కాబట్టి నిన్ను కూడా ఉన్నత స్థలాల్లో నిలపడానికి శక్తి గలవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. భక్తుడు అంటాడు, అందుకనే నేను ఒకప్పుడు ఊబులో దిగిపోయాను, దేవుడు నన్ను నిలబెట్టాడనే మాట వాడాడు. మన జీవితాల్లో కూడా ఆయన మనల్ని నిలబెట్టువాడు. ఈరోజు నువ్వు పడిపోయి ఉన్నావా? అనేక మంది నేను పడగొట్టారా? యోసేపుని తీసుకెళ్ళి తన సొంత అన్నలే గోతులో పడేసినట్టుగా నీ బంధువులే, నీ స్నేహితులే, నీ కుటుంబ సభ్యులే నిన్ను తీసుకెళ్ళి గోతులో పడేశారా? దేవుని వైపు చూడు, ఆయన నిలబెట్టబోతున్నాడు. ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండబోతున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడిని మార్చబోతున్నాడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఊరక నిలిచుండి దేవునికి శక్తి సామర్థ్యాలు, ఆయన పరాక్రమ బలమును నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి, ఆయన వైపు చూడండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ గొప్పతనాన్ని మేము తెలుసుకోవాలని నువ్వు ఆశిస్తున్నావు. అందును బట్టే లేఖనాలు మాకు ఇచ్చావు. నీవే ఈ లోకాన్ని దిగి వచ్చావు. ఎన్ని రకాలుగా నీ ప్రత్యక్షతలు మాకు ఇవ్వాలో అవన్నీ మాకు అనుగ్రహించావు. అందును బట్టి నీకు వందనాలు. అయినప్పటికీ చాలాసార్లు నీ మహోన్నతమైన అనుభవాలను ఎరుగక కంగారు పడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. ప్రభువా, ప్రతికూలతలను చూసి భయపడుతున్నాం. మమ్మల్ని క్షమించు. ఓరక నిలిచుండి నీవు చేసే అద్భుతాన్ని చూచున్నట్లుగా కావలసిన శక్తి మాకు దయచేయండి. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే తాము ఎదుర్కొంటున్న సమస్యల ద్వారా కంగారులో, ఆందోళనలో ఉన్నారు, వారందరినీ మీరు ముట్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, బలపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దాన సందేశం మీకు దేవునికరంగా ఉంటే అనేక షేర్ చేయండి. సువార్త పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులైనండి. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి.
మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.